నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకార. కల్తీ నెయ్యి వ్యవహారం అంటే ప్రతిరోజు దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? అసలు కల్తీ నెయ్యి వ్యవహారం అనేదే జరగలేదు. కానీ కావాలని ఒక ఫేక్ కేస్ పెట్టారు అని చెప్పేసి. తర్వాత వాళ్ళే రాశారు. సిట్ అధికారులు తేల్చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న డ్రామా అని చెప్పేసి వాళ్ళ అఫీషియల్ పేజ్‌లో వేసేస్తున్నారు. ఆ తర్వాత భూమన కరుణాకర్ గారు వీళ్ళు తిరుపతి వెళ్ళి మేము ప్రమాణం చేస్తున్నాము. మాకు దీనికి ఎలాంటి సంబంధాలు లేవు అసలు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కానీ మేము చెయ్యలేదు అంటున్నారు గానీ, ఇది అసలు జరగలేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఎవరూ చెప్పలేదు. మరి మొన్న చూసుకుంటే సిట్ అధికారులు 600 పేజీలతో కూడిన ఒక ఛార్జ్ షీట్ అనేది వేయడం జరిగింది. అందులో ఈ కల్తీ నెయ్యి జరిగింది అని చెప్పేసి అసలు నెయ్యే కాదు అది అని వాళ్ళు తేల్చి చెప్పారు. ఈరోజు అదనపు ఛార్జ్ షీట్ అనేది దాఖలైంది. ఈ అదనపు ఛార్జ్ షీట్ లో ఏవైతే అంశాలు పొందుపరిచారో ఈ రోజు అందరినీ ఆశ్చర్యానికి విస్మయానికి గురిచేస్తుంది. అంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలాగా వ్యవహరించిన శైలి ఏదైతే ఉందో దీన్ని ఈరోజు నిజంగా చర్చించుకోవాల్సిన అంశం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే కల్ అమ్మ. కల్తీ నెయ్యి వ్యవహారంలో దగ్గర దగ్గర 6,000 టన్నుల నెయ్యి కల్తీ అయ్యింది అంటే టీటీడీ టెంపుల్ కి వచ్చింది అని చెప్పేసి ఈరోజు అదనపు ఛార్జ్ షీట్ లో ప్రస్తావిస్తూ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ అప్పన్న పాత్ర కూడా ఇందులో ఉంది అని చెప్పేసి ప్రెసెంట్ అదనపు ఛార్జ్ షీట్ లో దాఖలైంది. అంటే మరి చెయ్యలేదు అన్నారు, మాకు సంబంధం లేదు అన్నారు. ఇవన్నీ ఎలా బయటకు వస్తున్నాయి? వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా ఆయన పిఏ ఇంత వ్యవహారాన్ని నడిపించగల కెపాసిటీ ఉంది అంటారా? ముందుగా ఈ ఏదైతే నెయ్యి ఇంతకు ముందు ఆ నెయ్యిలో మామూలుగా కల్తీ జరిగింది అన్న ఉద్దేశంతో ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఉమ్, దాన్ని ఎన్డీడీబీ ల్యాబ్ సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఏ అయితే పదార్థాలు కలిసినాయో వాటి గురించి వాళ్ళు రిపోర్ట్ లో బయటపెట్టిన దాని అంశాన్నే ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాన్ని ఆధారంగా చేసుకొని సిట్ని నియమించడం జరిగింది. సిట్ నియమించిన తర్వాత సిట్ వాళ్ళు వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించాలని చెప్పని భావించి, అలాగే ఆయన ఖాతాలకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వమంటే ఇవ్వకుండా సుప్రీం కోర్టుకు వెళ్ళి సిబిఐ రిపోర్టు కోరింది వైవి సుబ్బారెడ్డి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఇది. స్- మనకు సిబిఐ యొక్క విచారణ కావాలని చెప్పని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కోరలేదు. వైవి సుబ్బారెడ్డి మాత్రమే కోరుకున్నాడు. ఆయన యొక్క అభ్యర్థన మేరకు ఆయన మీద వచ్చినటువంటి విచారణని కొన్ని రోజులు ఆపేసి, ఏదైతే ఈ సిట్టు విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఇద్దరు సిబిఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర సిట్ అధికారులు, ఒకళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్న ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన అధికారి, ఇలా ఐదుగురితోటి సిట్టు వేయటం కూడా జరిగింది. దీనికి సంబంధించి సంవత్సరం 6 నెలలు పైన దీని మీద విచారణ జరిపి ఏమేమి ఎక్కడెక్కడ కల్తీ జరిగింది, దీంట్లో ఎవరి పాత్ర ఎంత, ఏ ఏ డైరీలు దీంట్లో పాలు పంచుకున్నాయి అని చెప్పని సమగ్రమంగా ఈరోజు సుప్రీం న్యాయస్థానానికి ఈ యొక్క సిబిఐ సిట్ వాళ్ళు 600 పేజీల నివేదికను అందజేయడం కూడా జరిగింది. ఇంకా నివేదికని పరిశీలించాలి సుప్రీంకోర్టు వాళ్ళు. దాంట్లో ఉన్నటువంటి అంశాలను పరిగణలో తీసుకొని ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు, ఎవరి వల్ల ఇది జరిగింది, దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అని చెప్పనే విషయాలు ఇంకా వాళ్ళు చెప్పల. అయినా సరే ఈలోపే వీళ్ళు అక్కడికేదో వీళ్ళ మీద ఎలాంటి ఇది అసలు కల్తీ జరగలేదు, నెయ్యి వీళ్ళ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నారు. ఇక్కడ 36 మంది మీద షార్ట్ షీట్ లో 36 మంది పేర్లు ఉదాహరించారు. అందుట్లో మీకు ముగ్గురు గురించి చెప్తాను నేను. పల్లి ఈశ్వర్ రెడ్డి, A25. ఇతను సిఎఫ్టిఆర్ఏ యొక్క నివేదికను కూడా తొక్కిపెట్టి బయటికి రానియకుండా చేసినటువంటి వ్యక్తి. ఇతనికి సంబంధించి ఎవరయ్యా అంటే ఇతని వెనకమాల ఉంది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇక రెండోది బోమన గారి బంధువు A28, పెరూరు జగదీశ్వర్ రెడ్డి. ఈయన ప్రతిదాన్ని కూడా డైరీలకు వచ్చిన ప్రతిదాన్ని కూడా అద్భుతం, అమోఘం, అసమానం, అద్వితీయం అని చెప్పని ఆయన సర్టిఫికెట్ ఇచ్చేసినటువంటి వ్యక్తి. ఇంకొక అతను కాసిరెడ్డి హరినాథ్ రెడ్డి A31. ఈయన
ఎక్కడైనా సరే ఈ నెయ్యిలో కుట్రలో భాగస్వామైనటువంటి ఆవులకు సంబంధించింది కావచ్చు, దీనికి సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే దానికి అన్ని కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికన ఆధారంగా వాళ్ళు ఏదైతే ఇస్తారో దానికి ఆమోదం తెలుపుతున్నటువంటి వ్యక్తి ఇతను. అసలు వీళ్ళ ఇట్లాగే ఇంకొక ఆయన ఉన్నాడు, విజయభాస్కర్ రెడ్డి అని చెప్పి, మధ్య విజయభాస్కర్ రెడ్డి అని చెప్పని, అలాగే చిన్నప్పన్న. వీళ్ళందరూ కూడా ఒకసారి కన్నా మనం చూసుకుంటా ఉంటే దీంట్లో పాలు పంచుకొని బొమ్మన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అలాగే ఎవరైతే ఉన్నారో ఈవో ధర్మారెడ్డి, ఈ చిన్నప్పన్న, వీళ్ళ యొక్క ఆదేశాల ప్రకారం వీళ్ళు ఏదైతే చెప్తారో దాని ప్రకారం నడుచుకొని ఈ బోలే బాబా డైరీకి అసలు తిరుమల తిరుపతి నిబంధనలు ఏం చెబుతున్నాయి? స్వచ్ఛమైన నెయ్యి అందజేసే వాళ్ళు ఎన్ని అంటే 2 లక్షల పైన పాల 2 లక్షల పైన లీటర్ల పాలను సేకరించాలి. తద్వారా నెయ్యి, దాని ద్వారా ఆవు నెయ్యి తీసుకొని, స్వచ్ఛమైన ఆవు నెయ్యి తీసుకున్న వాళ్ళు మాత్రమే దీంట్లో పాలు పంచుకోవాలి. 3 సంవత్సరాల పైన అనుభవం కావాలి. ఇలాంటి నిబంధనలన్నీ దాంట్లో ఉన్నాయి. మరి ఆ నిబంధనలను తొలగించింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి. మరి ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఎవరు? ధర్మారెడ్డి. మరి వీళ్ళందరి ప్రమేయం లేకుండా, వీళ్ళందరికీ తెలియకుండా ఈ టెండర్ నిబంధనలు ఎలా తీసుకొని వస్తారు? అధికారులు ఎలా ఆమోదిస్తారు? అంటే వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఎవరైతే ఉన్నారో ఆ రోజు ధర్మకర్తల మండలికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తన ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ ద్వారా ఈ నిబంధనలను మార్చి దీన్ని తీసుకుని వచ్చినటువంటి ప్రథమ ముద్దాయి ఎవరైనా ఉన్నారు అంటే వైవి సుబ్బారెడ్డి. మరి అతను తెలియకుండా ఎలా జరుగుతుంది? అతని ఆధ్వర్యంలో అతనికి సంబంధించి అతని దగ్గర పిఏగా చేస్తున్నటువంటి చిన్నప్పన్న ఖాతాలోకి 4,38,00,000 ధనం వచ్చింది. దాన్ని వివిధ ఖాతాలకి మళ్లించాడు అని చెప్పని ఈరోజు సిట్టు చాలా వివరాలతో కూడినటువంటి ఏ ఖాతాలకు వెళ్ళినాయి అని చెప్పని వివరాలు కూడా చెప్పడం కూడా జరిగింది. మరి అతని దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి బోలేబాబా డైరీ మీద విచారణకెళ్ళి 2022లో విచారణకెళ్ళి చూసిన తర్వాత అవి సరిగ్గా లేవని చెప్పి సంగతి తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి దాన్ని ఎలా కొనసాగించారు? ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతున్న అసలు ఇవన్నీ తీసి పక్కన పెడదామమ్మా. ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటా ఉంటే అసలు అది నెయ్యే కాదు, కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి సింథటిక్ సంబంధించింది. అసలు అది వాడారు, దాని గురించి మాట్లాడకుండా అసలు నెయ్యే వాడలేదని చెప్పని నివేదికలో ఇస్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా దాని గురించి మాకేదో క్లీన్ చీట్ వచ్చిందని చెప్పని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఈ కూటమి నాయకులు కూడా దాని మీద సమగ్రంగా విషయాలతోటి ఈ సిటీ యొక్క నివేదికని బహిర్గతం చేస్తూ ఇలా జరిగింది, ఇలా నివేదిక ఇచ్చింది కాబట్టి వీళ్ళు దోషులు అని చెప్పని వీళ్ళు మాట్లాడకపోవడం చూస్తా ఉంటే వీళ్ళ అసమర్థత చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనపడతా ఉంది. ఆ దేవదేవుడికి జరిగినటువంటి అన్యాయం, దానివల్ల 20 కోట్ల లడ్డులు తయారు చేశారు. 20 కోట్ల లడ్లు అంటే ఒక లడ్డు నాకు తెలిసి ఒక ముగ్గురు అంటే ఎక్కువ మంది ఉంటే ఒక లడ్డు తీసుకుని వెళ్తే 10 మంది ప్రసాదంగా తీసుకుంటారు, ఎక్కువగా తీసుకెళ్తే కనీసం 2 తింటారు. ఈ లెక్కన 50 కోట్ల మంది ఈ లడ్డును తిని ఉంటారు కదా. అంటే అసలు నెయ్యే లేని దాన్ని, నెయ్యిని కాని దాన్ని కెమికల్స్ ద్వారా తయారు చేసినటువంటి నెయ్యి కాని నెయ్యిని దాని ద్వారా ఈ రోజు ఇన్ని కోట్ల లడ్డూలు తయారు చేసి ప్రజలకు అందజేస్తే వాళ్ళు దాన్ని తిన్నారు అంటే వాళ్ళ మనోభావాల గురించి ఒక్కడ ఆలోచించకుండా దీనికి కారణమైనటువంటి ధర్మారెడ్డి కావచ్చు, సుబ్బారెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరి ప్రమేయం ఏమీ లేనట్టు ఇదేదో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వీళ్ళ నోట్లకి ఎవరు తాళాలు వేశారు? ఈ కూటమి నేతలు ఏమైపోయారు? ఎందుకని వీళ్ళు మాట్లాడట్లేదు? దేవుడితో పెట్టుకుంటే ఎవరిని వదిలిపెట్టడు, గుర్తుంచుకోవాలా. అది కూటమి పెద్దలైనా వాళ్ళైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టరు. దీన్ని ముందుగా జరిగిన విషయాలన్నింటిని కూడా క్షుణ్ణంగా సిట్టు వాళ్ళు ఇచ్చిన నివేదికను తీసుకొని దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ సంకలు గుద్దుకోవచ్చు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని, కరుణాకర్ రెడ్డి గాని, సుబ్బారెడ్డి గాని సంకలు గుద్దుకోవచ్చు. మా పేర్లు లేవు కదా అని చెప్పని. నిస్సందేహంగా వస్తాయి. న్యాయస్థానం
దాన్ని పూర్తిగా చదివిన తర్వాత నివేదిక ఆధారంగా వీళ్ళ ప్రమేయం ఉంది కాబట్టి వీళ్ళు దోషులా లేకపోతే వీళ్ళ మీద కూడా విచారణ జరపండి అని చెప్పని న్యాయస్థానం తప్పక చెప్పిద్ది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడినా, వాళ్ళ నాయకులు బయటకు వచ్చి మాట్లాడినా పచ్చి అబద్ధాలు, తప్పు చేసిన దాని గురించి మాట్లాడుకోకుండా, హిందువుల మనోభావాలను దెబ్బతీసింది గురించి మాట్లాడుకోకుండా, ఇంకా వాళ్ళను సమర్థిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని తప్పుపడుతూ వీళ్ళు మాట్లాడే విధానానికి కనీసం వీలైనంత తొందరలో నివేదికను తెప్పించుకొని ఈ కూటమి ప్రభుత్వం బాధ్యులైన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టి ముందుకెళ్లాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.